Welcome to Shiva Digital Eye. Thank you for watching. Please don't forget to subscribe. మీలో ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని గ్రో చేసుకోవాలి అనుకుంటున్నారు? అలానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లీడ్స్ ని తీసుకురావాలి అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు డే 9 ఆఫ్ 30 డేస్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్. ఈ యొక్క సిరీస్ లో మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక చిన్న బేసిక్స్ నేను చెప్పడం జరుగుతుంది. మీలో ఎంతమంది ఈ వీడియోని చివరి వరకు చూడడానికి రెడీగా ఉన్నారో ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో TTE అని టైప్ చేయండి, టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షోయింగ్ యువర్ ఇంట్రెస్ట్. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇన్‌స్టాగ్రామ్ లో ఏ నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు? లైక్ ఎంటర్టైన్మెంటా, ఎడ్యుకేషనా, లేదా ట్రావెలింగా, లేదా ఫుడ్ కి సంబంధించిందా? ఎలాంటి నీచ్ అనేది మీరు సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారో అది కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ అనేది చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు ఇన్‌స్టాగ్రామ్ లో లైక్ ఆర్గానిక్ గా గ్రోత్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఒకవేళ మీకు ఇన్‌స్టాగ్రామ్ లో గ్రో అవ్వాలి అనుకుంటే ఈ స్టెప్స్ అనేటివి ఫాలో అవ్వండి. ఇంట్రొడక్షన్, ఆ తర్వాత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా సెట్ చేయాలి, విన్నింగ్ కంటెంట్ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయాలి, రీల్స్ అనేటివి ఎందుకు ఇంపార్టెంట్, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ హ్యాక్స్ అనేటివి ఏముంటాయి, హ్యాష్ ట్యాగ్ స్ట్రాటజీ ఎలా ఇవ్వాలి, కొలాబరేషన్ అండ్ షూట్అవుట్స్ ఎలా చేయాలి, అనలిటిక్స్ అండ్ ఆప్టిమైజేషన్ ఎలా మనం చూడాలి, ఆ తర్వాత ఫైనల్ టిప్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ చూసినట్టయితే వై ఇన్‌స్టాగ్రామ్ ఆర్గానిక్ గ్రోత్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ 2025. ఎస్, ఆర్గానిక్ గా మీరు గనక ఒక కమ్యూనిటీని గానీ ఫాలోవర్స్ ని గానీ బిల్డ్ చేసినట్టయితే మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నా సర్వీస్ ఉన్నా చాలా మంచి సేల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత న్యూ ఆల్గారిథం ఫోకస్ అనేది చేయాలి. సో కొత్త ఆల్గారిథం ఏంటి అని అంటే అథెంటిసిటీ అనేది ఉండాలి, లైక్ నిజాయితీ అనేది ఉండాలి, మన ప్రోడక్ట్ గురించి నిజమైన వాల్యూ అనేది షేర్ అనేది చేయాలి. ఆ తర్వాత పెయిడ్ రీచ్, ఒకవేళ మీకు ఫాస్ట్ గా రిజల్ట్స్ కావాలి అని అంటే ఫేస్బుక్ యాడ్స్ అనేది, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అనేది రన్ చేయండి. మీరు కంటెంట్ పైనే ఫోకస్ చేస్తే ఫస్ట్ వాల్యూ అనేది ఇవ్వండి. క్లియర్. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే ఫాలోవర్స్ ని బై చేస్తున్నారు. లైక్ 200 కి ఇంతమంది ఫాలోవర్స్ ని ఇస్తాము, 400 కి ఇంతమంది ఫాలోవర్స్ ఇస్తాము. ఇలాంటి ఫాలోవర్స్ ని గనక మీరు తెచ్చుకున్నట్టయితే మీరు ఎలాంటి మనీని మీరు ఎర్న్ చేయలేరు. ఎస్, ఎలాంటి మనీని కూడా మీరు ఎర్న్ చేయలేరు. ఏం చేసుకుంటారు? నెంబర్స్ ని మీరు ఏం చేసుకుంటారు? ఫాలోవర్స్ ని మీరు ఏం చేసుకుంటారు? మీ దగ్గర ఒక స్కిల్ అనేది ఉంటే, ఒక సర్వీస్ అనేది ఉంటే దాని ద్వారా మీరు వాల్యూ అనేది ఇచ్చి మీ సర్వీస్ ని సేల్ చేసుకోండి, మీ ప్రోడక్ట్ ని సేల్ చేసుకోండి. అంతేగాని 200 కి 300 కి ఫాలోవర్స్ ని కొనుక్కొని మీరు ఏం కూడా చేయలేరు. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఎలా మనం సెట్ చేసుకోవాలి? స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది చూడండి, మీ కంప్లీట్ బయో, ఇన్‌స్టాగ్రామ్ లో బయో అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా ఆప్టిమైజ్ అనేది చేయాలి. చూడండి, ఆప్టిమైజ్ చేయడానికి ఒక మంచి ప్రొఫైల్ ఫోటో అనేది ఉండాలి, మీ యొక్క నేమ్ అనేది ఉండాలి, మీ యూజర్ నేమ్ అనేది ఉండాలి. నేమ్ వేరు, యూజర్ నేమ్ వేరు. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మీకు నేమ్ పైన కనిపిస్తది, యూజర్ నేమ్ అనేది కింద కనిపిస్తది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో యూనిక్, మీ బిజినెస్ కి రిలేటెడ్ గా యూనిక్ నేమ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత బయో అనేది రాసుకోండి, మంచి కీవర్డ్స్. మీరు అంటే లైక్ మీరు ఏం చేస్తారో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. సో కొంచెం టెక్నికల్ గా కాకుండా మీరు ఎవరికి హెల్ప్ చేస్తారు, మీరు ఏ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారో అది డైరెక్ట్ గా ఆ బయోలో చెప్పండి. విత్ ఎమోజీస్ అనేటివి యాడ్ చేయండి. ఎమోజీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఓన్లీ టెక్స్ట్ రాస్తే అంత అట్రాక్టివ్ గా ఉండదు. జస్ట్ మీరు ఎమోజీస్ కూడా యూజ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా కనిపిస్తది మీ యొక్క ప్రొఫైల్ అనేది. ఆ తర్వాత మీ వెబ్‌సైట్ లింక్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి, లేదా మీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఏదైనా ఉంటే యాడ్ చేయండి, లేదా మీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వండి. ఎందుకంటే కస్టమర్స్ అక్కడికి రావడానికి, మీతో కనెక్ట్ అవ్వడానికి చాలా యూజ్‌ఫుల్ అనేది అవుతుంది. సో మీ బయో అంతా ఆప్టిమైజ్ అనేది చేయాలి. ఇప్పటివరకి మీ బయోస్ అన్ని ఆప్టిమైజ్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేకపోతే నేను హెల్ప్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ యువర్ నీచ్ క్లియర్‌లీ. మీ నీచ్ ఏదైతే ఉందో, లైక్ మీరు ఎవరు, ఏం చేస్తారు, ఏ పోస్ట్ గురించి మీరు చెప్తున్నారు, ఓకేనా? సో డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఆ తర్వాత కన్సిస్టెంట్ బ్రాండ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు చాలా మంది లైక్ ఇది ట్రెండింగ్ లో ఉంది, ఏదైనా ఒక కలర్ ఫార్మాట్ లైక్ యెల్లో, గ్రీన్, రెడ్, ఎనీథింగ్ ఏదైనా ఒక ఫార్మాట్ అనేది తీసుకొని ఆ టెక్స్ట్ కూడా అదే ఫార్మాట్ లో లాగా లైక్ వైట్ అండ్ గ్రీన్, లేదా వైట్ అండ్ యెల్లో, వైట్ అండ్ రెడ్,
సో కంప్లీట్‌గా పేజ్ అనేది ఒకే కలర్‌లో కనిపిస్తే పర్సనల్ బ్రాండ్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు అది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. సో మీరు కూడా మీకు ఏ కలర్ బ్రాండ్ అయితే ఇష్టమో ఆ కలర్‌ని మీరు సెలెక్ట్ అనేది చేసుకొని దానిపైనే కన్సిస్టెంటీ అనేది మెయింటైన్ చేయండి. ఇలా చేస్తే మీ ప్రొఫైల్ అనేది చాలా స్ట్రాంగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విన్నింగ్ కంటెంట్ స్ట్రాటజీస్. సో విన్నింగ్ కంటెంట్ స్ట్రాటజీస్ ఏంటి అనంటే ఫోకస్ ఆన్ కంటెంట్ పిల్లర్స్. కంటెంట్ పిల్లర్స్ ఏంటి అనంటే ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, పర్సనల్ స్టోరీ, ప్రమోషన్. సో మీ దగ్గర ఏదైనా నాలెడ్జ్ గాని ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ అనేది చేయండి. మీరొక చిన్న చిన్న ఈ బుక్స్ కావచ్చు, చిన్న చిన్న కోర్సెస్ కావచ్చు, లేదా సర్వీసెస్ కావచ్చు మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషన్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యేలాగా 1, 2 వీడియోస్ చేయండి. మీ పర్సనల్ స్టోరీ అనేది షేర్ చేసుకోండి. మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి అనేది. సో ఈ విధంగా చేస్తూ ప్రమోషన్ అనేది చేసుకోండి. మీ యొక్క ప్రొడక్ట్ గురించి కావచ్చు, సర్విస్ గురించి కావచ్చు ప్రమోషన్ అనేది చేసుకోండి. నేనిక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన రీల్స్ చేయమని చెప్పడం లేదు. ఎడ్యుకేషన్ సంబంధించిన రీల్స్ అనేది షేర్ చేయమని చెప్తున్నాను. ఓకే. ఆ తర్వాత పోస్ట్ 4-6 టైమ్స్ పర్ వీక్ మినిమమ్. మీకు ఒకవేళ డైలీ పాసిబుల్ అనేది అవ్వకపోతే మినిమమ్ 4 సార్లైనా లేదా 6 పోస్ట్‌లైనా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అనేది చేయండి. ఈవినింగ్ 6కి మీరు పోస్ట్ అనేది చేయండి. ఆ తర్వాత రీల్స్ అనేది పోస్ట్ చేయండి. కర్జల్స్ అనేటివి పోస్ట్ చేయండి. స్టోరీస్ యాడ్ చేయండి. లేదా వీక్లీ ఒకసారి లైవ్ వెళ్తా ఉండండి. మీ ఆడియన్స్‌తో ఎంగేజ్ అవుతా ఉండండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రిమెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి. వాల్యూ అనేది ఫస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత సేల్ చేయండి. మీరు ప్రతిసారి సేల్ చేసినా వర్కౌట్ అనేది అవ్వదు. సో ఫస్ట్ మీరు వాల్యూ అనేది ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత సేల్ అనేది చేయండి. ఓకే. మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే మీకు ఇక్కడి నుండెళ్లి గూడా లైక్ సర్వీసెస్‌కి లీడ్స్ గాని లేదా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడానికి కస్టమర్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే నేను ప్రతిసారి కామెంట్ అనేది చేయమంటాను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీల్స్ ఆర్ కింగ్. రీల్స్ ఎందుకు కింగ్ అంటే హై ఆర్గానిక్ రీచ్ అనేది వెళ్తది. హైయెస్ట్ ఆర్గానిక్ రీచ్ అనేది తీసుకొనొస్తది. మీరు పెయిడ్ యాడ్స్ రన్ చేయాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్‌లో గనక కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా మంచి రీచ్ అనేది తీసుకొనొస్తది రీల్స్. ఆ తర్వాత పోస్ట్ 1 రీల్ డైలీ ఇఫ్ పాసిబుల్. ట్రెండింగ్ మ్యూజిక్ అనేది యాడ్ చేయండి. కాకపోతే అథెంటిక్‌గా లైక్ నీట్‌గా ఉండేలాగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్‌గా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఫస్ట్ 3 సెకండ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళని హుక్ చేసే విధంగా మీరు మాట్లాడాలి. 3 సెకండ్స్‌లో ఆడియన్సు హుక్ అవ్వాలి అక్కడే. క్లియర్. వాళ్ళు మళ్ళీ స్క్రోల్ చేసే విధంగా ఉండకూడదు. సో వాటి కోసం మీరు ఆ పైన ఏవైనా టెక్స్ట్ గాని, హెడ్డింగ్స్ గాని రాసుకొని మీ రీల్స్‌ని అలా అప్‌లోడ్ అనేది చేయండి. ఎందుకంటే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు మీ వీడియో చూడ్డానికి. ఆ తర్వాత ఆల్వేస్ అడగండి కాల్ టు యాక్షన్. సో లైక్ చేయమని, షేర్ చేయమని, ఈ రీల్‌ని సేవ్ చేసుకోమని ప్రతిసారి మీరు అడగండి. ఎందుకంటే అడిగితేనే వాళ్ళు చేస్తారు. అడగకపోతే చెయ్యరు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్ హ్యాక్స్. ఎంగేజ్‌మెంట్ హ్యాక్స్ ఏంటి అనంటే మీరు రీల్స్ అనేది పోస్ట్ చేస్తున్నారు. లైక్ పోస్టర్స్ పోస్ట్ చేస్తున్నారు. కాకపోతే కామెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికి మీరు రిప్లైస్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి డైరెక్ట్‌గా డీఎం అనేది చేయాలి. ఇలా చేస్తే మీకు ఇంకా ఫాస్ట్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్ అనేది గ్రోత్ అవుతుంది. ఆ తర్వాత మీ నీచ్. ఇప్పుడు నా నీచ్ వెబ్‌సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి నా నీచ్ కాబట్టి సో నేనేం చేస్తానంటే నా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో నాకు తగ్గట్టు నీచ్ ఎవరైతే ఉందో వాళ్ళ ప్రొఫైల్స్‌లోకి వెళ్లి నేను వాళ్ళ పోస్ట్ కింద గాని, రీల్స్ కింద గాని కామెంట్ చేస్తాను. సో ఇలా చేస్తే ఏమవుతది అనంటే వేరే వాళ్ళు మన కామెంట్స్ చూసి సో మన ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో మీరు కూడా మీ నీచ్ ఏంటో ఆ నీచ్ రిలేటెడ్‌గా వేరే వాళ్ళ బయోలోకి వెళ్లి కామెంట్స్ అనేది చేయండి. ఆ తర్వాత పోల్స్ యూజ్ చేయండి. క్వెషన్స్ అడగండి. క్విజెస్ పెట్టండి మీ యొక్క స్టోరీస్‌లో. ఓకే. సో లైవ్ అనేది ఎళ్ళండి. ఇందాక చెప్పినట్టే వీక్లీ వన్స్ ఒకసారి లైవ్ అనేది ఎళ్ళండి. ఎందుకంటే ఆడియన్స్‌తో ఎంగేజ్ అనేది ఎక్కువగా అవ్వడానికి. నెక్స్ట్ మరి హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎలా వర్కౌట్ అవుతాయి? సో హ్యాష్ ట్యాగ్స్ అనేటివి 100% వర్కౌట్ అవుతాయి. సో అలా అని 30, 40, 50 ఇలా పెట్టకూడదు. రిలవెంట్ మనకేవైతే అవసరం ఉంటున్నాయో రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే వాడాలి. ఒక 12 నుంచెల్లి 20 హ్యాష్ ట్యాగ్స్ అనేటివి సరిపోతాయి. సో మిక్స్ చేయండి. చిన్నవి పెట్టండి, మీడియం పెట్టండి. అంటే పెద్ద హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు పెట్టొచ్చు. క్లియర్. ఎగ్జాంపుల్ ఇన్‌స్టా గ్రోత్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, గ్రో ఆన్ ఇన్‌స్టాగ్రామ్ 2025 ఇలా మీరు కీవర్డ్స్ అనేది లైక్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఫాలో ఫర్ ఫాలో.
సో ఇలాంటి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. వాటిని గనక మీరు వాడినట్టయితే మీ అకౌంట్ అనేది డైరెక్ట్‌గా రిస్ట్రిక్ట్ అయిపోతుంది. మీకు కనిపించుడు కూడా కనిపించదు. సో ప్రతి ఒక్కదానికి ప్రైవసీ పాలిసీస్ అనేటివి ఉంటాయి. సో వాటిని ఫాలో అవుతూ మనం మన అకౌంట్స్‌లో మెయింటైన్ అనేది చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్ అండ్ షూట్ ఔట్స్ ఎలా చేయాలి అనంటే, మీరు ఒకవేళ ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నారు. మీకు ఒక 500 ఫాలోవర్స్ ఉన్నారు. 1000 ఫాలోవర్స్ ఉన్నారు. సో మీకు రిలేటెడ్‌గా మీ నిచ్‌లో సేమ్ ఎవరైనా ఉంటే ఇద్దరు మీరు కొలాబరేట్ అనేది అవ్వండి. సో మీ గురించి అతను మాట్లాడతాడు. అతని గురించి మీరు మాట్లాడతాడు. మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచెల్లి స్టార్ట్ చేశారు? సో ఇలా మీ యొక్క జర్నీ అనేది చెప్పినట్టయితే ఆడియన్స్ ఇంకా ఎంగేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో మీ స్టోరీలో అతని గురించి పెట్టండి. అతని స్టోరీలో మీ గురించి పెట్టండి. మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పార్టిసిపేట్ ఇన్‌స్టాగ్రామ్ ఛాలెంజెస్ ఉంటాయి గదా! సో ట్రెండ్స్ మీకు డాష్‌బోర్డ్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ మీకు కనిపిస్తాయి. సో అవి మీరు ప్రతిరోజు ఫాలో అవుతా ఉండండి. సో మీకు అర్థమవుతది ఎలా గ్రో చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్ అండ్ ఆప్టిమైజేషన్ ఏంటి అనంటే ట్రాక్ యువర్ కంటెంట్ పర్ఫార్మెన్స్ వీక్లీ. రీల్స్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, స్టోరీస్ కూడా కావచ్చు. ఒక వీక్ తర్వాత మీరు అనలైజ్ చేయాలి. అంటే మన రీల్ ఎంత రీచ్ అవుతుంది? ఏ టైంలో ఎవరెవరు చూస్తున్నారు? మెన్ ఎక్కువ చూస్తున్నారా? వుమెన్స్ ఎక్కువ చూస్తున్నారా? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారో మీకు కంప్లీట్‌గా అర్థమైపోతది. సో అనలిటిక్స్ పర్ఫార్మెన్స్ అనేది అందుకోసమే. ఆ తర్వాత ఏ రీల్ ఎక్కువ పర్ఫార్మెన్స్ అవుతుంది? సో మీరు ఒక 10 రీల్స్ పెట్టారనుకోండి. దాంట్లో 1, 2 చాలా ఎక్కువ వ్యూస్ అనేటివి వస్తాయి. సో ఏవైతే ఎక్కువ వ్యూస్ అనేటివి వచ్చాయో వాటి గురించే ఇంకా ఎక్కువ రీల్స్ అనేది చేయండి. సో అలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఆ తర్వాత మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్‌గా ఉంటున్నారు? సో మరి ఇదెలా తెలియాలి శివ గారు అంటే, మీకు ఆల్రెడీ మీ అనలిటిక్స్‌లో కంప్లీట్ డీటెయిల్స్ అంతా తెలియడం జరుగుతుంది. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అనేది ఉంటుంది. లేదా పర్ఫార్మెన్స్ డాష్‌బోర్డ్ అనేది ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ అనేది చేస్తే మీకక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తది. ఎవరు చూస్తున్నారు? ఏంటి? ఏ టైంలో యాక్టివ్‌గా ఉంటున్నారో ప్రతి ఒక్కటి మీకు తెలియడం జరుగుతుంది. సో అందుకే పర్ఫార్మెన్స్ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అనేది యూజ్ చేయండి. ఆ తర్వాత 30 డేస్ తర్వాత మీ యొక్క స్ట్రాటజీస్ అనేటివి చేంజ్ చేయండి. ఎందుకంటే 30 డేస్ తర్వాత మీ అనలైటిక్స్ అనేటివి అన్నీ చేంజ్ అయిపోతాయి. మీరు ఏం ఫాలో అవ్వాలి అనంటే ఏ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారో సో ఆ టైంలో మీరు పోస్ట్ చేయడానికి మీ స్ట్రాటజీస్ అనేటివి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా చేయండి. మీకు 100% గ్రోత్ అనేది వస్తది. ఫైనల్ టిప్స్ ఏంటి అనంటే బీ పేషెంట్. మీరు ఈ రోజు పెట్టగానే రేపే మీకు 1,000,000 వ్యూసు, 10,000,000 వ్యూసు రావు. ఒక్క ఫాలోవర్ గూడా రాడు. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. పేషెన్స్ అనేది ఉండాలి. ఆర్గానిక్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. లైక్ పాయిజన్ లాగా. స్లోగా ఉంటుంది. కానీ ఎఫెక్ట్ మాత్రం వెరీ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యెస్. ఒక 6 మంత్స్ మీరు ఫోకస్ అనేది పెట్టి కన్సిస్టెన్సీగా రీల్స్ అనేది చేయండి. చాలా బెటర్ రిజల్ట్స్ అనేది మీరు చూస్తారు. బీ కన్సిస్టెంట్ ఫర్ 90 డేస్ మినిమమ్. మినిమమ్ అయితే 90 డేస్ కంపల్సరీ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. నేను మీకు చెప్పేది ఏంటి అనంటే ఫాలోవర్స్ కోసం చూడకండి. కమ్యూనిటీని బిల్డ్ చేయండి. ఫాలోవర్స్ నుంచెల్లి మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు. కమ్యూనిటీ అనేది బిల్డ్ చేస్తేనే మీకు యూజ్ అనేది ఉంటది. ఓకే. ఆ తర్వాత మీరు ఏవైతే విన్స్ ఉంటాయో మీ లైఫ్‌లో ఏవైతే విన్ చేస్తారో, ఏవైతే అచీవ్ అనేది చేస్తారో అవి షేర్ చేయండి. అవి షేర్ చేస్తే ఆడియన్స్ ఎంగేజ్ అనేది అవుతారు. సో ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మీ ఇన్‌స్టాగ్రామ్‌ని గ్రోత్ చేసుకోండి. ఫాలోవర్స్ కోసం చూడకండి. కమ్యూనిటీని బిల్డ్ చేయండి. సో మీకు ఫాలోవర్స్ బిల్డ్ చేసుకోవాలని ఉందా? కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలని ఉందా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.